హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ అడిగేటువంటి ఒకే ఒక క్వశ్చన్, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? మరి దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫ్రెండ్స్, మరి ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా మనము క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. సో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేసి తర్వాత ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మీకు ప్యాకేజ్ మొత్తం 1200 రూపీస్ తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 50 days చాలా కీలకము. ఫస్ట్ 50 days టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని క్లియర్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎస్జిటి ఫుల్ కోర్స్ మీకు 50 days కల్లా సిలబస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా డైలీ 5 subjects ఉంటాయి. ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఫస్ట్ 50 days చాలా కీలకము. 50 days సిలబస్ కంప్లీట్ చేస్తాము. ఇన్ కేస్ మేము ఇచ్చినప్పుడు మీరు ఆ రోజు క్లాసెస్ మిస్ అయినా లేదా ఆ రోజు ఎగ్జామ్స్ మిస్ అయినా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఆ 50 days అయిపోయిన తర్వాత మీకు సేమ్ ఇదే ఫీజులోకి మీకు ఫస్ట్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక బిట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఒక్క బిట్టే కాదు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రతి కంటెంట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్విక్ క్లాసెస్ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. సో ఎవరికైనా విల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, దయచేసి ఊరికే టైంపాస్గా డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా వీడియోలో చెప్పాం కాబట్టి విల్లింగ్ ఉంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఊరికే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేసి దాన్ని వదిలేసి అలా ఉండద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఒక్కసారి షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 19th అనగా రేపు కదా. సో రేపు షెడ్యూల్ ఇస్తాము. అంటే షెడ్యూల్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు రేపు షేర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈరోజు గ్రూప్లో యాక్టివేట్ చేస్తాము. ఈరోజు ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా చెప్పేసి రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ మీకు 5 to 7 మధ్యలోనే 7 లోపే మార్నింగ్ మీకు షెడ్యూల్ ఇస్తాము. దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము. మీరు ఇన్ కేస్ ఆ రోజు మిస్ అయినా కానీ మీరు ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో 19th షెడ్యూల్ ఇస్తాం కదా. ఈ 19th ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు 20th ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే ఏ క్లాస్ కా క్లాసే, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, మొత్తం ఇండివిజువల్ అనమాట. మీకు ఎగ్జామ్స్ ఎందుకు రాయాలని నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే క్లాసెస్ ఎక్కడైనా దొరుకుతాయి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయినా కానీ మీరు ప్రిపేర్ కావచ్చు. సో మళ్ళీ దానికి సపరేట్గా అంటే మనమైతే మీకు రెఫరెన్స్ కోసం 100% అయితే ఇస్తున్నాము. నేను జనరల్గా చెప్తున్నా అనమాట. ఎగ్జామ్స్ ఎందుకు కీలకమనేది చెప్తున్నా. మనమైతే ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారు, వే ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, అదేవిధంగా మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, తెలిసి బిట్టు తప్పులు చేసినప్పుడు వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. తెలిసి కూడా కొన్ని బిట్లు తప్పులు చేసి వచ్చామనేటువంటిది మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. ముందు ఎగ్జామ్ రాసడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మీరు అలా తప్పులు చేసినప్పుడు నెక్స్ట్ సారి నేను జాగ్రత్త పడాలి, తప్పు చేసిన దాన్ని సరి చేసుకున్న వాడే కాంపిటీటర్, అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి దానికి అర్హుడుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏదైనా గతంలో మిస్టేక్స్ చేశారనుకోండి, ఆ మిస్టేక్స్ని మీరు ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. మళ్ళీ అవి పునరావృతం కాకుండా
రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాలి. అప్పుడే మీరు సక్సెస్ అనేది సాధించగలరనమాట. ఇలా డే 1 షెడ్యూల్ ఉంటుంది. రేపు క్లాసెస్ ఉంటాయి. డైలీ 5 సబ్జెక్ట్స్. అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఏంటి మీకు ఇంకా ఇంగ్లీష్ రాలేదు, మెథడ్స్ రాలేదు, జీకే కరెంట్ అఫైర్స్ రాలేదు అవే ఇస్తున్నారు, అలా ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్టులు ఒకే రోజు ఇవ్వలేదు కాబట్టి డైలీ 5 సబ్జెక్ట్స్తో మీకు ఒక ఆర్డర్లో 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా డే 1 19th షెడ్యూల్ ఉంటే 20th ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 21 డే 2కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 21st మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. 22nd ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. 23rd డే 3కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుంది. అంటే క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ 25th డే 4కు సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ డే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా ఒక ఆర్డర్లో అంటే మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. ఇలా ప్రిపరేషన్ ఎందుకు ఉండాలి, ప్లానింగ్ ఎందుకు ఉండాలి అంటే మీరు జాయిన్ అవ్వండి అని నేను చెప్పడం లేదు. అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే మనీ బేస్డ్ కాబట్టి. మీకు ఇన్ కేస్ మా దగ్గర మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మేము ఓన్గా ప్రిపేర్ కావాలి అనుకుంటున్నా కానీ ఇలా ఒక షెడ్యూల్ డిజైన్ చేసుకోండి. ఇలా షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక గమ్యస్థానం మీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఒక గమ్యస్థానం మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ గమ్యస్థానం రీచ్ కావడానికి మనం ఎంతో ఎఫర్ట్ పెట్టేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షెడ్యూల్ ఉందనుకోండి, ఇది ఈరోజు నేను కంప్లీట్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి, 1 టాపిక్ మీరు కానీ రేపైనా కంప్లీట్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. ఎగ్జామ్ రాయాలనుకోండి, అరే ప్రిపేర్ కాలేదు కదా, ఒకసారి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాద్దాము అనుకుంటాము. అరే నేను ప్రిపేర్ అయ్యాను, సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో చెక్ చేసుకోవాలని ఎగ్జామ్ రాయడము అలవాటు చేసుకుంటారు. ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి అంటే షెడ్యూల్తో పాటు రివిజన్ చేయడం ఇంపార్టెంట్. రివిజన్ చేయడంతో పాటు ఎగ్జామ్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇవ్వగలను. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. ఇన్ కేస్ మీరు జాయిన్ కాలేరు అనుకున్నా ఓన్గైనా ప్రిపేర్ అవ్వండి, అది మీ ఇష్టం అనమాట. ఇది నేను ఇచ్చేటువంటి సలహా. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, ఈ మొత్తం మన ప్యాకేజ్ కావాలి అనుకుంటే 1200 రూపీస్. ఇంకా ఆలస్యం చేయవద్దు. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. నెక్స్ట్ మన కంటెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే చాలామంది నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. మీరు నిన్న వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ బోర్డు మీద చెప్పాను. క్లియర్గా వీడియో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎలా రావచ్చు, ఎందుకు ప్రిపేర్ కావాలి, నిన్న వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా అర్థమవుద్ది అనమాట. ఎనీహో ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, జాబు సాధించాలనుకుంటున్నావా వద్దా, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకో. నేను ఇంతకన్నా ఏమీ చెప్పను. నీకు జాబ్ కావాలా వద్దా, ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నా. వద్దు అని నీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది అనుకో, నువ్వు ప్రిపరేషన్ కావాల్సిన అవసరమే లేదు. నువ్వు అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు జాబ్ కావాలి అనేటువంటి ఆన్సర్ నీ దగ్గర నుంచి వస్తే మరి ఏం చేస్తున్నావు అనేది మళ్ళీ నువ్వే క్వశ్చన్ మార్క్ వేసుకో. జాబ్ కావాలి అనుకుంటున్నావు, బట్ ఆ జాబ్ కావాలి అనుకోవడం వేరు. అందరూ అనుకుంటారు. మొత్తం 3 లక్షల మంది ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అందరూ నాకు జాబ్ కావాలనేటువంటి ఆలోచనతోనే ఉంటారు కదా. ఎస్, 100% వాస్తవమే. మరి నువ్వు జాబ్ కావాలి అనుకున్నావు, ఏం చేస్తున్నావు? నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపేర్ అవుతున్నావా లేదా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపేర్ అవుతున్నావంటే సరైన ప్లానింగ్తో ప్రిపేర్ అవుతున్నావా లేదా? నెక్స్ట్ క్వశ్చన్. టైంపాస్గా ప్రిపేర్ అవుతున్నావా, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నావా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపేర్ అయిన దానికి రివిజన్ చేస్తున్నావా, చేయటం లేదా? నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు చేసేటువంటి మిస్టేక్స్ సరి చేసుకుంటున్నావా, చేసుకోవటం లేదా? నెక్స్ట్. టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నావా, ఎలా ప్రిపేర్ అవుతున్నావు? నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అయితే నీ దగ్గరే ఉంటుంది. గత డిఎస్సిలో నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? క్వశ్చన్ మార్క్. ఆ చేసినటువంటి మిస్టేక్స్ నువ్వు ఇప్పుడు సర్చ్ చేసుకుంటున్నావా, సర్చ్ చేసుకోవటం లేదా? గత డిఎస్సి ప్రిపేర్ అయ్యావు, సో జాబ్ రాలేదు, ఎందుకు రాలేదు? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసావా? మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పటి నుంచే ఫాలో కావచ్చు కదా. సో ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. అంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దు. 100% అయితే 2026 జూన్ లోపు రిక్రూట్మెంట్ అయితే అయిపోతుంది. అంటే గతంలో మెగా డిఎస్సి ప్రాసెస్ ఏ విధంగా అయితే జరిగిందో,
మెగా డిఎస్సి ప్రాసెస్ ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా 2026 డిఎస్సి కూడా 100% అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి మాకు సమయం సరిపోవటం లేదు అనేటువంటి ఆన్సర్ నీ దగ్గర నుంచి రాకూడదు. ఎందుకంటే ముందంతా టైం పాస్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి సమయం సరిపోవటం లేదనేటువంటిది ఎంత మీనింగ్లెస్ ఆన్సర్ నువ్వు ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. అంటే ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పక్కాగా 45 days to 50 days కన్నా సమయం ఉండదు. ఆ 50 daysలో ప్రిపరేషన్ కొనసాగించడం ఇంపాసిబుల్. అది ఫస్ట్ స్టెప్. డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. ఇది క్వాలిఫై మార్క్స్ కాదు, మెరిట్ మార్క్. అంటే పోస్టర్ సంఖ్యను బేస్ చేసుకొని నువ్వు మెరిట్ లిస్ట్లో ఉండాలి. క్వాలిఫై మార్క్స్ అయితే 1 మార్క్ తక్కువ వచ్చినా పర్లేదు, 5 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, జస్ట్ క్వాలిఫై. ఇప్పుడు 90కి ఓసీ క్వాలిఫై అనుకోండి, 92 వచ్చిన వాళ్ళైనా డిఎస్సికి రాసుకోవచ్చు, 150కి 150 వచ్చిన వాళ్ళైనా డిఎస్సి రాసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం వెయిటేజ్ అనేది వాళ్ళకు డిఎస్సిలో యాడ్ అవుతుంది అంతే తప్ప ఇద్దరు డిఎస్సికి ఎలిజిబుల్లే. బట్ మెరిట్ లిస్ట్ అలా కాదు కదా. ఈవెన్ 0.001 మార్కులు కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆ అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉండాలి అంటే ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలో ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకో, ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పొడింగ్లు కాదు ఫ్రెండ్స్. ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వారికి నీకు తేడా ఉన్నాయి. సో కొంచెం నువ్వు తేడా చేంజ్ చేసుకుంటే, ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కొంచెం మెరుగుపరుచుకుంటే 100% రేపు అప్కమింగ్ 2026 డిఎస్సిలో పక్కాగా నువ్వు విజయం అయితే సాధించగలవు. బట్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే మేబీ మార్చిలో, మున్సిపల్ ఎలక్షన్స్ ఏదో అంటున్నారు, వస్తే ఎలక్షన్స్కి ముందు రావాలి, ఇన్ కేస్ ఎలక్షన్స్ తర్వాత అయినా రావచ్చు. సో ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే. నేను మళ్ళీ ఇస్తున్న సలహా ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చేలోపు సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ అయి ఉండాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రిపరేషన్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఇంక్లూడింగ్ రివిజన్తో సహా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం తప్ప ఇంకా మీరు వేరే ఆలోచన కూడా మీ దగ్గర ఏమీ ఉండకూడదు. ఇదొక్కటి నువ్వు ఎప్పుడైతే ఫాలో అవుతావో ఖచ్చితంగా నువ్వు విజయం అయితే 100% అయితే సాధించగలవు. ఓకే ఫ్రెండ్స్, మరి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని మాత్రం టైం పాస్ చేసుకుంటూ, ప్రిపరేషన్కి దూరంగా ఉంటూ, ఇప్పుడు టైం పాస్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి జాబు రాలేదు అనేటువంటి బాధపడేదానికన్నా ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అయితే నువ్వు సక్సెస్ అయితే సాధించగలవు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు.